మొన్న క్యాబినెట్లో తుమ్మల గారు మంచి నామినేట్ పోస్ట్ అయినది. 4 ముఖ్యమంత్రుల కాడ పనిచేసిన మహానుభావుడు. రోడ్డు శాఖ భవనాల శాఖ మంత్రి చేసిండు. మేము గత 30 సంవత్సరాల నుంచి ఆయన అమ్మటే ఉన్నాం. ఇవాళ తుమ్మల గారిని బదనాం చేసి పక్కకు పెట్టిరు. ఎందుకని పెట్టిరు? రైతు శాఖని ఇచ్చి ఆయన బయటికి పోయి ఆయన మాట తప్పే మనిషి కాదు తుమ్మల గారు. అయినా కానీ రేవంత్ రెడ్డి మాట తప్పించిండు. తుమ్మల గారి మాట నిలబడిలేదు. 15 ఏళ్ళు అని చెప్పి 12 ఏళ్ళు చేసిండు. ఆ 3 ఏళ్ళ కాడ రూపాయి తక్కువ ఇస్తేనే ఒప్పుకో, రూపాయి అని వేరే ఇతర పార్టీ వాళ్ళే ముఖం పట్టుకొని అడుగుతారు. అటువంటి దానికి 12 ఏళ్ళు చేసిండు, 3 ఏళ్ళే కొట్టిండు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని మీరు? ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నాం? ఆయన ఇచ్చిన హామీలు పూర్తి చేయమని చెప్తున్నాం. 6 హామీలు పూర్తి చేయి. ఇప్పుడు గెలిచిరు కదా, 6 హామీలు పూర్తి చేయి. 6 హామీలు పూర్తి చేయకపోతే కొద్ది రోజుల్నే నీ గద్దె దింపడానికి రెడీగా ఉన్నారు జనాబ్. ఎస్, నేను అంటున్నా. ఇప్పుడు చోటాబడా నాయకుల బెదిరింపులు అవి ఉన్నాయి మాకు. మేము ఏదైనా పని చేసుకోవాలంటే, ఏదైనా మా విలేజ్లో మా పని చేసుకోవాలంటే అధికారులను బెదిరియటం. ఎవరు బెదిరిస్తున్నారు? మా పక్కనే ఉన్న చోటబడ నాయకులే, మా మండల నాయకుడు, మా గ్రామ నాయకులు. అంటే మా గ్రామానికి సంబంధించింది కాదు, మా ఎస్టీ వాళ్ళ మీద ఈ రెడ్డిస్ బాగా బలవంతం చేస్తారు, బాగా ఒత్తిడి చేస్తారు. మేము తట్టుకోలేకపోతున్నాం. ఏ పార్టీ వాళ్ళు? కాంగ్రెస్ పార్టీ. నేను ఏమంటున్నా అంటే, ఏ విలేజ్కి ఆ విలేజ్, ఎవరి పని ఎవరు బాధలు వాళ్ళు చూసుకుంటారు. లేదు, మేము చెప్పిందే యాదం అని చెప్పి ఇబ్బంది పెట్టి మాకు ఫోన్లో బెదిరిస్తూ జరుగుతుంది. వాళ్ళ పేర్లు ఏమని చెప్తారా? వాళ్ళ పేర్లు చెప్తాం. నిన్న 9 గంటలకే నూకల నరసింహరెడ్డి గారు సుబ్లేడ్ నుంచి నాకు ఫోన్ కాల్ చేయడం జరిగింది. నరసింహరెడ్డి గారు, నూకలు గారు, మన రామసాని నరసింహరెడ్డి గారు 9 గంటలకు ఫోన్ చేశారు. దొరవారు నమస్తే అన్న, ఏంది నువ్వేదో బెదిరిస్తున్నావట అయింది అన్నాడు. నేనేం బెదిరియట్లేదు కదా అన్న, నీకేం సంబంధం అడగటానికి అంటే, మా గ్రామ పంచాయతీ మాది, మేము అంతకుముందు వైస్ సర్పంచ్ చేసా, ఎంపీడీసీ చేసా, మా ఊరు మంచి చెడు, మా తండ మంచి చెడు మేము చూసుకోవాలి కదా. దాంట్లో నీ పెత్తనమేంది, నువ్వు అడుగుడేంది అంటే, నువ్వు చెప్తే గ్రామ సభ పెడతా. నేను ఏమన్నా సెక్రటరీ గారిని గ్రామ సభ పెట్టండి మేడం గారు, మంచి చెడు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం అని చెప్పాను. అంతే చెప్పాను. మీ గ్రామ పంచాయతీ విషయంలో వాళ్ళు తలదూరుస్తారు? తల దూర్చటమే కాదు, బెదిరింపులు. మిమ్మల్ని బెదిరిస్తారు? నేను మంత్రి గారితో భయపడలే, నీతోటి భయపడతాను. నేను మిమ్మల్ని బెదిరేటాను నేనేమని? మేము ఎస్టీ తండ నార్మల్ తండలో ఉన్నా. నేను మిమ్మల్ని బెదిరించేద్దాము మాకుందా? ఎందుకు మాకు, మా జోలికి ఎందుకు వస్తున్నారు? నేను లాస్ట్కి నేను ఒక మాట అన్నా, ఏమన్నా అంటే, మీ ఊళ్ళో మేము రాజకీయం చేయట్లే, మా తండాలు మీరు రాజకీయం చేయకూడదు, మా బాధలు మేము పడతాం. నాకంటే ముందు పెత్తనం చేసిన వాళ్ళు ఉన్నారు. చివరిగా మీరు రైతుల పక్షాన ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వ ప్రకారంగా మేము ఏం కోరుకున్నాం అంటే, 6 హామీలు భర్తీ చేయాలి త్వరలో. చేయకపోతే రైతు బంధు 15 ఏళ్ళు ఇవ్వాల్సిందే. చెప్పిండు కదా పెద్దోడు, చెప్పినప్పుడు చిన్నోడు మేము నమ్మకపోతే ఏం చేస్తాం? దానికి 12 ఏళ్ళు ఇచ్చిండు. 12 ఏళ్ళు అన్నాడు, అది ఇచ్చేది కూడా మాకు గ్యారంటీ లేదు. సంవత్సరం దాటింది, ఇకేం ఇత్తడిగా 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఆ రుణమాఫీ ఏ చీరలో పోయిందో. ధరణిని తీసుకుపోయి చీరలు వేస్తానండు, కానీ ఈ రుణమాఫీని తీసుకుపోయి చీరలు వేసుకుంది. మరి ఆ చీరల నుంచి ఎప్పుడు దేవులాడుకొని రాసేసుకుంటాడు. కానీ మరి ఇక అట్లా చేసిండు మాకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇట్లా జరిగింది. మరి ఇక మాకు ఇచ్చిన హామీలే చేయమని కోరుకుంటున్నాం రైతుల తరఫున.